ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. బయట వాన పడుతుంది, మాకేమో చికెన్ తినబుద్ధి అవుతుంది, మా దగ్గర ఒక్క రూపాయి లేదు. మా దోస్తుగానికి ఫోన్ చేసి వాడిని నానబెట్టి చికెన్ తెప్పించుకొని తింటాం. ఇక చూద్దాం, మనం ఫోన్ చేద్దాం. ఇద్దరు హలో, ఏందోరా? ఏం చెప్తున్నావు? తిన్నావు మళ్ళా? రూమ్కి రారా? ఉంటేనేరా చెప్తా. కాదు మామ, నా గుండె మామ, నా గుండె పడుతుంది. ఎవరైనా నమ్మచ్చు కానీ 10 నిమిషాలు వస్తాను మాత్రం నమ్మద్దు రోయ్. నేను అసలు నమ్మద్దు. నిజమా? సరే తొందరగా వాడు వస్తుండట, చూద్దాం. అని పని మొత్తం నాగార్జున 9:30 అయ్యింది, ఇంకా రాడేరా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడు. అది వస్తుండు. ఫోన్ కాదు, మమ్మల్ని చూడు దానాడు గట్టిగా చెల్లు గీడా వస్తుండు. నీ బుక్ చేద్దాం. అట్లే ఉండదు, చూద్దాం. వస్తుండు ఆల్రెడీ. భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఇప్పుడు లేవు పైసలు, లేవరా? ఇప్పుడు బయట వాన పడుతుంది, రైట్ చేయమని తెప్పిస్తా నేను వెళ్తాను. లేమంటే కష్టం బ్రో, ఇప్పుడు అమౌంట్ లేవు. కడుపులో పడుతున్నాం. అన్నట్టే ఉంది. ఏం కొడుతున్నారు? ఇప్పుడే తిన్నారు కదా. అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తెచ్చుకున్నాం. 2-3 ఇలా అంటే 2-3 తర్వాత వాన పడుతుంది అని నువ్వు 3 పెడతావా? అమౌంట్ ఎవరు? ఇప్పుడు మీ అమౌంట్ కూడా అంటున్నాం. మా అంటే ఎంత, ఒక 200 అయితే వచ్చాడు నీకు. 12,000 జీతగానే 200 పెట్టావా? ఇప్పుడు లేవురా అమౌంట్. ఇంటికాడ ఉన్నాయా? ఇంటికి సరే పిచ్చిలద్దు పావు, అందరం కలిపి కాలే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నా. ఓకే చికెన్ అది సెట్. సరే తీరా. సరే పైసలు ఏమన్నా దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే అంటాడు. అరే మిర్చిలో ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, ఇంత దిమాకే ఖరాబ్ అయింది, బుర్ర గిర్రు గిర్రు మంది, ఒంట్లే మొత్తం సుర్రు మంది. పోరా బై అయితేనే ఇస్తాడు. దాని గురించి నన్ను అడుగు. 2 సంవత్సరాలు రా భరించిన వాడిని. ఎవరికని పని మీద ఇచ్చుకోడు, కట్టెక్కుడు కాలేజీ సార్ అడుగుదాం. సార్ సార్ అడగాలి. అంతే ఉంటారు. చికెన్ తీసుకుని మళ్ళీ అటే పోతాం, ఇంటికి పోతాం. నాకు నమ్మకం ఇద్దరం పోతాం. మరి తొందరగా రీ బౌల్గా ఇచ్చుకోరు. తొమ్మిది అన్నమాట. ఏడుండదురా వచ్చారమ్మ వయ్యారు. గంట అయింది ఫ్రెండ్స్ పోయి. అరే చికెన్ తయారు చేసారా సాయి? చికెన్ తయారు చేసారా?
ఏ పిచ్చు ఆడికి ఒకపోయిండు. రాజుగాడు అంటే రెడ్డి ఆడు గేమ్ ఆడుకుంటా కూర్చుండు. వినయ్ గాడు చికెన్ గాడు కూర్చుండు. ఏ ఇంతకుముందు వాడు రెడ్డి ఆడి తెచ్చిండు. మొత్తం పడాలి కదా. ఉడకబెట్టికి సగం కావాలి మనం. కూరలో పసుపు ఎక్కువ ఎత్తినామని రాజుగాడు తినని అల్లి కూర్చుండు. అది ఏం చెప్తాము ఏందో తినడట డైరెక్ట్. రాజు చూడు రాజు రే చూసిర్రా వాడు ఎంత పిలిచినా పలుకుతాడు అట్లా. ఇగో ఇది కూర ఉడుకుతుంది ఫ్రెండ్. ఉప్పు చెక్ చేస్తుండ్రు. వాడు వీడియో ఆడుతుండు. వీడియో గేమ్ ఆడుతున్నావు. మసాలా తక్కువేరా బాబు. ఇంత పెరుగుంటే పోయిర్రి చెట్టు మంచిగా అవుతుంది. ఏ చెట్టు చంపుతుంది బయట వాన.